చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు? కౌడిపల్లి మండల్ సార్, మెదక్ జిల్లా నుంచి. ఎప్పుడు వచ్చారు? పాదయాత్ర ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? దాదాపు 167 వస్తుంది సార్. ఇక్కడికి ఏంటి అంత పట్టుదల ఏంటి? కేసీఆర్ మీద అభిమానం. కేసీఆర్ చేసిన ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి. కేసీఆర్ చేసింది ఒకటి తెలంగాణకు మేలు, తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టడం. అది మన అందరి అదృష్టం. 160 కిలోమీటర్లు 24th మార్నింగ్ 5 గంటలకు వెళ్ళిన, అక్కడక్కడ స్టే చేసుకుంటూ వచ్చిన, రెస్ట్ తీసుకుంటా. ఎట్లా మరి అసలు 25 సంవత్సరాలు అయిపోతా ఉంది, పండగ చేసుకుంటా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ఏం మాట్లాడారు? 25 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు మనం కేసీఆర్ తో పండగ చేసుకున్నాం, ఆ రోజులు మంచిగా ఉన్నాయి. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పండగ లేదు. ఇప్పుడు పాత రోజులు గుర్తుకొచ్చినాయి, అందరం చిప్ప చేతిలో పట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు గంభీరంగా టైగర్ ఎప్పుడు సైలెంట్ గా ఉంటుంది అంటే సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈ సభకు వస్తున్నాడు, అందరికి తడిచిపోతున్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా తడిచిపోతుంది. ఈ సభలో ఏం చెప్తారు అనేది కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కొక్కరికి అర్థమైపోతుంది. ఈ సభ తరపు నుంచి ఏం చేయాలనే నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. ఈ 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఆ 3 సంవత్సరాల కరెక్ట్ పాలన చేయాలని మేము ఈ సభ నుంచి చెప్పదలుచుకున్నాం. దాదాపుగా 160 కిలోమీటర్లు కేసీఆర్ అభిమానిగా అంతే. ఎక్కడ మీటింగ్ వెళ్తుంటావా? లేదు, ఇక్కడ ఈ 25 ఇయర్స్ సందర్భంగా, విజయోత్సవం సందర్భంగా రావాలనిపించింది, వచ్చిన. పెద్దగా ఏం ఉండదు ఆ సభ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఆరాటం కోసం ఇట్లా పెడుతుంది తప్ప సక్సెస్ కాదని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులంతా. ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజలు ఆశించేది ఏంది? ఓన్లీ కేసీఆర్ వాయిస్. ఆ కేసీఆర్ వాయిస్ నుంచి ఏమొస్తుందని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మరీ వింటారు. అది మనకు కావాల్సింది. తెలంగాణ ప్రజలకు కావాల్సింది కేసీఆర్ వాయిస్. కాంగ్రెస్ వాళ్ళకి కావాల్సింది కేసీఆర్ వాయిస్. పార్టీ ఒక చరిత్ర, కేసీఆర్ ఒక చరిత్ర మళ్ళీ రాదు అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇళ్ళ టీవీ పెట్టుకొని లైవ్ పెట్టుకొని చూస్తారు. చూడండి, మనం 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, మేమంతా చేసేసినాం అని చెప్తున్నటువంటి సందర్భం ఏం లేదన్నా. ఫ్రీ బస్ పెట్టి చుట్టూ పట్టుకొని కొట్టుకుంటున్న ఆడలు మనం లైవ్ చూస్తున్నాము. తాకాట ఆడుకుంటున్నారు, ఆడ లైవ్ పెట్టుకొని చూసుకుంటున్నాం. బస్సులో టికెట్ కొట్టుకొని కండక్టర్ చచ్చిపోతున్నాడు, ఇళ్ళకి మధ్యలోకి వెళ్ళి తిరగడానికి. అది అసలు సీఎం అసలు రేవంత్ రెడ్డి అలా మిస్ చేసిన వాళ్ళ బిడ్డని ఒక్కసారి ఎక్కిస్తే తెలుస్తుంది బస్సులో బాధ ఏందనేది. ఆ లేడీస్ కూడా చెప్తున్నారు లైవ్ లో, వాళ్ళిద్దరిని ఎక్కిస్తే బస్సు బాధ, లేడీస్ బాధ ఏందని తెలుస్తుంది. అలా ఎక్కియాలి ఒకసారి మరి.